వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే న్యూస్ పేపర్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. కొన్ని జిల్లాలలో కేజీబీవీ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ప్లస్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వాటితో పాటు గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. వివిధ జిల్లాలో జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రీ ప్రైమరీకి సంబంధించిన అప్డేట్ ప్లస్ అంగన్వాడీకి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. మరొక జిల్లాలో అంగన్వాడీకి ఆల్రెడీ అప్లికేషన్స్ అయిపోయినాయి గదా! వెరిఫికేషన్ ఎప్పుడుంటది? ప్లస్ ఎన్ని దరఖాస్తులొచ్చినాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తా ఇదే వీడియోలో. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే. ఇది మెడికల్ రిక్రూట్‌మెంట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కోటి హైదరాబాద్, తెలంగాణ. దీంట్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్, అలైడ్ హెల్త్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సపోర్ట్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్ 31 వరకైతే ఉంటది. వీళ్ళను వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు టర్మినేట్ చేయొచ్చు. లేకుంటే నెక్స్ట్ రెగ్యులర్‌గా భర్తీ అయ్యే వరకు కూడా వీళ్ళ పోస్ట్‌లనేటివి కంటిన్యూ అయితాయి. నేను దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మరొక వీడియోలో అప్‌లోడ్ చేస్తా. మీ యొక్క అప్లికేషను ఈ జూలై 15th వరకైతే లాస్ట్ డేట్ ఉన్నది. మిగతా ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి ఇక్కడ వెబ్‌సైట్ ఉంది గదా! dmetelangana.com అనే వెబ్‌సైట్ ఉంది గదా! ఆ వెబ్‌సైట్‌ని అయితే ఒకసారి విజిట్ అవ్వండి. నేను దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఒకసారి వీడియో కింద యెస్ అని కామెంట్ చేయండి. సంబంధించి పూర్తి వీడియో ఒకటి అప్‌లోడ్ చేస్తా నేను. నెక్స్ట్ ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించింది. నేను ప్రతిరోజు ఏదో ఒక జిల్లాకు సంబంధించి చెప్తూనే ఉన్నా. సివిల్స్‌కు ఉచిత శిక్షణ అని. ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2027కి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. దీన్ని ఈ నెల 19 వరకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి ఈ నెల 26న హన్మకొండలోని సుబేదారిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో ఎగ్జామ్ ఉంటది. మీకు ఇంకేమైనా పూర్తి విషయాలు కావాలంటే ఒకసారి ఇక్కడ నెంబర్ ఉంది గదా! ఈ నెంబర్‌కైతే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో కేజీబీ విద్యాలయంలో ఇంటర్‌లో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ బోధించేందుకు ఒక సీఆర్‌టీ ప్లస్ కుక్ హెల్పర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయనైతే అక్కడ అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16 లోగా దండేపల్లి కేజీబీవీలో ఇక్కడ చూడండి, కేజీబీవీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఎడ్ ఉన్నవారైతే అర్హులు. అలాగే కుక్ హెల్పర్ పోస్ట్‌కి అయితేనేమో 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అర్హులు. ఈ నెల 16 లోగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఏవైతే ఈ జాబ్ మేళాస్ ఉన్నాయో చాలా జిల్లాల నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా అప్‌లోడ్ చేసిన. ఈ వీడియోలో కూడా 3, 4 డిస్ట్రిక్ట్స్ సంబంధించి అయితే జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించింది. పట్టణంలోని నేషనల్ ఐటీఐలో ఈ నెల 15న జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. విజయ బయో ఫెర్టిలైజర్స్ వారు వివిధ కేటగిరీలో 50 ఉద్యోగాల భర్తీకైతే నిర్వహిస్తుంది. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించింది. నెక్స్ట్ బీసీ గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ఇప్పటివరకి ఎన్ని జిల్లాల నుంచి రిలీజ్ అయినాయో అన్నీ కూడా మన ఛానల్‌లో అప్డేట్ ఇస్తూనే ఉన్నా. రీసెంట్‌గా నిన్న కూడా ఒక జిల్లా నల్గొండ జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు నిర్మల్ జిల్లాకు సంబంధించింది. ఇంకా చాలా జిల్లాల నుంచి అయితే రిలీజ్ కాబోతున్నాయి. నేను రిలీజ్ అయిన ఎంబటే మన ఛానల్‌లో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. ఒకసారి చూడండి. నిర్మల్‌లోని సారంగపూర్ మండలంలోని చించోలి మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర డిగ్రీ కళాశాలలో ఔట్‌సోర్సింగ్ విధి విధానంలో బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, రాజనీతి శాస్త్రం, చరిత్ర విషయాల్లో బోధనకు పీజీతో పాటు సెట్, నెట్ అర్హత కలిగిన వారు ప్లస్ పీహెచ్‌డీ పూర్తి చేసిన లేదా పీహెచ్‌డీ పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల
18న ఉదయం 10 గంటల నుంచి కళాశాలలో నిర్వహించే డెమో తరగతులకైతే అప్లై చేసిన వాళ్ళు హాజరు కావాల్సయితే ఉంటది. వీటికి సంబంధించి ఇంకా కొన్ని జిల్లాల నుంచి రిలీజ్ కాలే. మీరు చూస్తున్న వాళ్ళు ఒకసారి నాకు మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి నాకు వీడియో కింద మీ జిల్లా పేరైతే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తా. నెక్స్ట్ ఇది ఆహ్, ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కి సంబంధించింది. ఆల్రెడీ సూర్యాపేట జిల్లాకు సంబంధించి అంటే ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ అనేది వచ్చింది. కానీ ఆహ్, మేబీ ఈ మండలం ఏదైతే తిరుమలగిరి అనే మండలం ఉన్నదో అక్కడ ఇంకా నియామక ప్రక్రియ అనేది పూర్తి కాలేదు కావచ్చు. మళ్ళీ ఒకసారి దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక్కడ చూడండి ఒకసారి. పాఠశాల పునఃప్రారంభమై నెల రోజులవుతున్నా పూర్వ ప్రాథమిక విద్య అమలవుతున్న బడుల్లో బోధకుల నియామకం అనేది చేపట్టలేదు. ఈ విద్యా సంవత్సరానికి గాను సూర్యాపేట జిల్లాలో మొత్తం 91 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే మంజూరైనాయి. దీంట్లో ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయాలను ఇంతవరకు అయితే ఎంపిక చేయలే. ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చింది. మరి న్యూస్ పేపర్‌లో మరి ఈ మండలానికి సంబంధించి ఇంకా మరి నియామక ప్రక్రియ కాలేదు కావచ్చు. ఒకసారి అయితే చూసుకోండి సూర్యాపేట జిల్లా వాళ్ళు. ప్రాథమిక విద్యా విధానం అమలు చేసేందుకు జిల్లాలో కొన్ని పాఠశాలను ఎంపిక చేసిండ్రు. కానీ ఇంతవరకైతే వాటికి ఎలాంటి నియామక ప్రక్రియ లేదు. వివిధ మండలాల నుంచి ఇన్‌స్ట్రక్టర్‌ను ఆయా పోస్టులకు వచ్చిన దరఖాస్తును పరిశీలిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతుంది. త్వరలో ఎంపిక చేస్తామనైతే ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ చూడండి. ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించింది. అంగన్వాడీ ఆర్జీల స్వీకరణలో కొనసాగుతున్న జాప్యం అనేది ఇక్కడ ఇచ్చిండ్రు. మిగతా జిల్లాలలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నా గానీ వికారాబాద్ జిల్లాలో ఇంకా రోస్టర్ పాయింట్స్ సేకరించడంలోనే ఆగిపోయింది. ఇంతవరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. వేకెన్సీస్ మాత్రం ఇక్కడ ఇచ్చిండ్రు చూడండి ఒకసారి. తాండూరు ప్రాజెక్టు పరిధిలో టీచర్ వేకెన్సీస్ 23 ఉన్నాయి. కొడంగల్‌లో 14, మరపపల్లిలో 21, పరిగిలో 22, వికారాబాద్‌లో 18 ఉన్నాయి. ఆయా పోస్టులు కొడంగల్‌లో 76, మరపపల్లిలో 75, పరిగిలో 113, తాండూరు 86, వికారాబాద్‌లో 82 భర్తీ చేయాల్సి అయితే ఉన్నది. జిల్లాలో మొత్తం 98 టీచర్ వేకెన్సీస్, 432 అయితే ఆయా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి గాను ఇంకా రోస్టర్ పాయింట్స్ అనేటివి సేకరిస్తున్నారంట. ఈ నెల ఆఖరిలోపు జులై నెల ఆఖరిలోపు వికారాబాద్ నుంచైతే అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మరొక జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ ఉంది. చివరి వరకు చూడండి. అంగన్వాడీకి సంబంధించి. ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించిందే. అక్కడ పూడూరు మండలంలోని కస్తూరిబా కేజీబీవీ పాఠశాలలో వాచ్‌మెన్, సహాయక వంట మనిషి, మన్నెగూడ భవిత కేంద్రంలో వాలంటీర్ కోసం ఒక్కొక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉందని తెలిపిండ్రు. ఈ నెల 15న ఉదయం పూడూరులోని కేజీబీవీ మరియు మన్నెగూడ భవిత కేంద్రాల్లో జరిగే ఇంటర్వ్యూస్‌కైతే హాజరు కావాలని తెలిపిండ్రు. ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించింది. నెక్స్ట్ ఇది నాంపల్లి. నేను ఆల్రెడీ నిన్న ప్రీవియస్ వీడియోస్‌లో కూడా 2 అప్డేట్స్ ఇవ్వడం జరిగింది డైట్ కళాశాలకు సంబంధించి. ఇది నేరేడ్మెట్ డైట్ కళాశాలలో అధ్యాపక ఖాళీల భర్తీకైతే ప్రభుత్వం వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్స్ నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 14లోగా గడువు తేదని పేర్కొన్నారు. 25-31 వరకైతే వారికి సెలక్షన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. మండలంలోని మోకాన్పల్లి కేజీబీవీలో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్ట్‌కి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. తాత్కాలిక పద్ధతిని భర్తీ చేస్తున్నారు. వీటికైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఆసక్తి గల వారైతే ఈ నెల 14-18 వరకి ఈ నెల 14-18 వరకి వారి యొక్క అప్లికేషన్‌ని కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటది. నెక్స్ట్ ఇది చెప్పినా కదా వివిధ జిల్లాల నుంచి జాబ్ మేళాలు అనేటివి పడుతున్నాయని. ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 17న జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీలో మొత్తం 54 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంజినీర్లు 23, వైర్‌మెన్స్ 23, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. పెద్దపల్లి, రామగుండం మరియు మంచిర్యాల ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటది. ఇంజినీర్ ఉద్యోగాలకు డిగ్రీ, డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్, వైర్‌మెన్‌కి 10th క్లాస్ డ్రైవింగ్ లైసెన్స్,
సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన 18-34 ఇయర్స్ లోపున్న యువతీ యువకులందరూ అర్హులే. ఈ నెల 17న ఉదయం 11 గంటలకి బయోడేటా ప్లస్ సర్టిఫికేట్స్ వాటి యొక్క జిరాక్స్‌లు మరియు ఆధార్ కార్డ్‌తో కలెక్టరేట్‌లోని పెద్దపల్లి కలెక్టరేట్‌లోని 233వ గదికైతే రావాల్సి ఉంటది. మీకేమన్నా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి గదా! వాటికి గూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది. అక్కడ గూడా జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని గిరిజన నిరుద్యోగుల కోసం బుధవారం మండల కేంద్రంలోని కొమరంభీం ప్రాంగణంలో మెగా జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 29 ప్రైవేట్ కంపెనీలను వస్తున్నాయంట ఇక్కడికి. రాష్ట్రంలో పలు కంపెనీల్లో 1220 ఖాళీలైతే ఉన్నాయి. అలాగే శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిచ్చే కంపెనీల్లో 2330 ఉద్యోగాలున్నాయి. 18-35 ఏళ్ల లోపైతే ఎస్ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగ యువతీ యువకులైతే ఈ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోగలరు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది. ఇక్కడ చూడండి జిల్లాలో మొత్తం 57 టీచర్ వేకెన్సీస్, 187 అయితే ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పినా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. కాకపోతే అక్కడ ఆల్రెడీ పైరవీలు కూడా స్టార్ట్ అయినాయని. వీటికి కూడా ఈ నెల ఆఖరిలోపు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ నెల ఆఖరిలోపు నోటిఫికేషన్ ఇస్తారంట. ఇది ఇక్కడ చూడండి ఒకసారి వారం రోజుల్లోపు అయితే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపిండ్రు. నెలాఖరు వరకు కాదు, జస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 1 వీక్‌లో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఇక్కడ చూడండి డిగ్రీ కాలేజీల్లో 2784 కాంట్రాక్ట్ పోస్టులకు పునరుద్ధరణ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్తూనే వచ్చిన. చాలా డిగ్రీ కాలేజెస్‌లలో ప్రీవియస్‌గా ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ పనిచేసినలో వాళ్ళని టర్మినేట్ చేసింది గవర్నమెంట్ ఈసారి. మళ్ళీ వాళ్ళని వేకెన్సీస్ అలాగే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళని రెన్యువల్ చేయాలని చాలా న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఈ కాంట్రాక్ట్ పోస్టులకు మళ్ళీ రెన్యువల్ చేస్తూ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఒకసారి చూడండి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు పునరుద్ధరణపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 2784 పోస్టులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 451 కాంట్రాక్ట్ లెక్చరర్లు, 349 అవుట్‌సోర్సింగ్, 939 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులైతే ఉన్నాయి. ఈ ఉద్యోగులందరి వివరాలు కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచి ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అయితే తెలిపిండ్రు. ఈ రెన్యువల్ జీవోను త్వరితగతిన ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికైతే తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. నేను ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వరకు చెప్పిన రెన్యువల్ అని దానికి సంబంధించి కూడా రావడం జరిగింది. ఒకసారి చూడండి. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించి అక్కడ కూడా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. నల్గొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం అయితే ఉద్యోగ మేళా కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఇక్కడ చూడండి మెడికల్, పారామెడికల్ అండ్ నాన్ పారామెడికల్ విభాగాలకు చెందిన పలు ప్రముఖ కంపెనీలైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. 2023-26 విద్యా సంవత్సరాల మధ్యన ఇంటర్ పూర్తి చేసిన యువతీ యువకులు, ఉద్యోగార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు. తమ యొక్క బయోడేటా, సర్టిఫికేట్స్ ప్లస్ ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటది. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించింది. మెడికల్ అండ్ నాన్ మెడికల్‌కి సంబంధించి జాబ్ మేళా ఇది. ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అక్కడ అంగన్వాడీ పోస్టులకి ఎన్ని దరఖాస్తులొచ్చినాయి, ఎంత కాంపిటీషన్ ఉన్నదనేది ఇక్కడ న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. మొత్తం 3 జిల్లాల ప్రాజెక్టు పరిధిలో ఈ జిల్లాలోని 3 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 64 టీచర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీటికి గాను 3017 అయితే దరఖాస్తులనేటివి వచ్చినాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు 47 మెంబర్స్ అంటే 1:47 రేషియోలో అయితే పోటీ ఉన్నది. ఈ నెల 9న దరఖాస్తులనేటివి ముగిసినాయి. ఈ రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పోటీ అనేది మరీ ఎక్కువ ఉందంట. ఇక్కడ జస్ట్ 4 పోస్టులకే
721 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే 1:180 రేషియోలో పోటీ అనేది ఉన్నది. ఒకసారి చూడండి. రామగుండంలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 721 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. పెద్దపల్లిలో 17 వేకెన్సీస్. ఇక్కడ 1012 అప్లికేషన్స్ వచ్చినాయి. మంథెన్‌లో 43 వేకెన్సీస్. ఇక్కడ 1284 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. చాలామంది ఇక్కడ ఏమిచ్చిండ్రంటే చాలామంది రిజర్వేషన్ లేకున్నా అప్లికేషన్ అనేది పెట్టుకున్నారంట. అందుకే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడైతే చూసి అప్లికేషన్ పెట్టుకోండి. రోస్టర్ పాయింట్స్ ఒకసారి చూసి అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి.